కోడూరు మండలంలో ఏర్పాటు చేసుకున్నటువంటి రాబోయే పార్లమెంట్ ఎన్నికల విస్తృత స్థాయి సన్నాహక సమావేశం కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మనందరి ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు అన్న గారికి, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో మన పార్టీ పక్షాన నిలబడబోతున్నటువంటి మన అభ్యర్థి పెద్దలు వెంకటరామరెడ్డి గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన జిల్లా పరిషత్ జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ గారికి, మన ఎంపీపీ మాణిక్యన గారికి, ఉపాధ్యక్షులు పాపయ్య గారికి, అదేవిధంగా కోఆపరేటివ్ చైర్మన్లకు, మన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లకు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, మరి స్థానిక పెదకోడూరు నాయకులకు, వేదికపై ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చిన్నకోడూరు మండలం నుంచి వచ్చినటువంటి నా తోటి అన్నదమ్ములకు, అక్కజనులకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ, పార్టీ అనుబంధ విభాగాల సోదరులందరికీ, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్న సోషల్ మీడియా మరియు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్వాగతం కూడా తెలియజేస్తా ఉన్నాం. మనందరికీ కూడా తెలుసు, ఎన్నో పోరాటాల తర్వాత తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఒక 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు, అదేవిధంగా మన గౌరవ మంత్రి గారు హరీష్ అన్న గారు మరి ఈ రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా అన్ని రంగాల వారికి కూడా మరి ఏ ఇబ్బంది లేకుండా సాగునీటి రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, తాగునీటిది కావచ్చు, విద్యుత్ శక్తి విషయంలో కావచ్చు, ఏ విషయంలో చూసుకున్నా కానీ మనము ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా తయారు చేసుకున్న మాట వాస్తవం. అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మరి సాధ్యంగానే హామీలు ఇచ్చి ఆచరణకు అమలుకు నోచుకున్నటువంటి హామీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చింది. మరి మనమేమో మన పెద్దలు కేసీఆర్ గారు మరి ఏదైతే చేయగలుగుతామో అవే చెప్పుదాం ప్రజలకని మరి సాధ్యంగాని హామీలెత్తరు పోకుండా గతంలో ఏవైతే ఇచ్చినామో వాటిని ఇంకొంచెం పెంచుకొని ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామనేటువంటి ఉద్దేశంతో మనం చెప్తే మరి వారు అమలుకు నోచుకొని సాధ్యంగానటువంటి హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వారే 100 రోజుల డెడ్ లైన్ పెట్టుకొని ఈ 100 రోజుల లోపల మేము అమలు చేసి చూపిస్తామని చెప్పి మరి ఇన్ని రోజులు నమ్మబలికినరు. మరి 100 రోజులు అయిపోయింది, 4 నెలలు కూడా పూర్తి కావస్తుంది. ఇంతవరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయినటువంటి మాట మన అందరం కూడా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున చూసినట్టయితే మన రైతాంగం మరి గతంలో మన హరీష్ అన్న మంత్రిగా ఉన్నప్పుడు మనం చూస్తుంటిమి, మరి కళ్ళాలకు వడ్లు వస్తాయంటే ఒక నెల రోజుల ముందు నుంచే ఎన్నో టెలికాన్ఫరెన్సులు పెట్టి అధికారులను, ప్రజాప్రతినిధులను ఉరుకులు పరుగులు పెట్టించి మరి రైతులకు ఏ పూట కూడా ఇంత అన్యాయం జరగద్దు, ఎక్కడ కూడా వాళ్ళకు నష్టం జరగద్దు, అసౌకర్యం కలగద్దు అని చెప్పి ఊరూరున కొనుగోలు కేంద్రాలు, కరోనా లాంటి కష్టకాలంలో కూడా మనం మిర్చి మార్కెట్ నడుపుకున్నాం, ఐకేపీ కొనుగోలు కేంద్రాలు నడుపుకున్నాం, ట్యాక్స్ ద్వారా కొనుగోలు కేంద్రాలు నడుపుకున్నాం, రాత్రి బవళ్ళు కష్టపడి విద్యుత్ ఇప్పించుకున్నాం, మరి వాళ్ళకి సరైన ఎంఎస్పీ మద్దతు ధర ఇప్పించుకున్నాం. వాళ్ళకి ఎలాంటి లారీల కొరత వచ్చినా, గన్నీ బ్యాగ్స్ కొరత వచ్చినా, హమాలీ ప్రాబ్లం వచ్చినా అక్కడ మన కార్యకర్తలు ఉన్నారు, మన నాయకులు ఉన్నారు, దగ్గరుండి అధికారులతోటి పనిచేయించినాం. ఇవాళ వాళ్ళను మనం ఏ మాత్రం కష్టపడకుండా వాళ్ళని మనం గట్టెక్కించే ప్రయత్నం చేసినాం. కానీ ఈ రోజు చూసుకున్నట్టయితే మరి ఇంతవరకు సన్ఫ్లవర్ మార్కెట్లలో ఎక్కడిదక్కడనే ఉన్నది, కొనుగోలు చేసే దిక్కు లేదు. మరి రైతులు అగోలిస్తా ఉన్నారు, మా ధాన్యం ఎప్పుడు కొంటారు అని చెప్పి బాధపడతా ఉన్నారు. అదేవిధంగా రాబోయే మరి ఇప్పుడు సీజన్లో మరి మనకు వడ్లు వచ్చే పరిస్థితి ఉన్నది, మరి మక్కలు వచ్చే పరిస్థితి ఉన్నది, ఒక పక్కన మరి మిర్చి కూడా ఉన్నది. మరి ఇవన్నిటిని కొనుగోలు చేస్తారా చేయరా అగమ్యగోచరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు మన ముందు కనబడతా ఉన్నది. మరి ఇవన్నిటికీ మరి వారికి చెంపదెబ్బ లాంటి సమాధానం చెప్పాలంటే మరి ఇచ్చిన మాటలు వాళ్ళు అమలు చేస్తున్నారు. కాబట్టి మరి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ప్రజల్లో చైతన్యం తేవాలి, ఎక్కడికక్కడ వాళ్ళని నిలదీసి అడగాలి. మరి వచ్చే ఎన్నికల్లో కూడా మనము ఇది మన ఓటు రూపంలో వాళ్ళకు బుద్ధి చెప్పినట్టయితేనే వాళ్ళు మేల్కొంటారు, తిరిగి ప్రజలకు సుపరిపాలన అందిస్తారనేటువంటి మాట వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. దయచేసి వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కానీ నాయకుడు కార్యకర్తలాగా ప్రజల్లో మమేకమై మరి అన్నదమ్ముల్లాగా ప్రజలతో కలిసిమెలిసి ఉండి వారికి మరి సరైనటువంటి న్యాయం జరిగే వరకు కూడా ప్రతి సమస్య పట్ల స్పందించి
పోరాడి వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా మనం అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క కార్యకర్త ఒక 100 మంది కార్యకర్తలాగా పనిచేస్తేనే మనం వెంకటరామరెడ్డి గారిని గెలిపించుకోగలుగుతాం. దయచేసి ఆ దిశగా అందరం కూడా ప్రయత్నం చేసి గెలిపించుకుందామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ